హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు సింపుల్ వేలో పుట్టగొడుగుల్ని అంటే మష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. సింపుల్గా మీరు కూడా ఇలా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మామూలుగా అలా డైరెక్ట్గా వండేస్తుంటారు, కానీ మనకి పుట్టగొడుగుల మీద అంతా డస్ట్ అనేది మట్టి అంతా కూడా ఉంటుంది. కడిగితే కూడా మనకి తెల్లగా అనేది రావు. అందుకనేసి పైన అంతా లేయర్ అనేది తీసుకొని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో చూపించినట్లుగా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతాను, మీరు కూడా చూడండి. ఇప్పుడు ఒక మష్రూమ్ తీసుకున్నానండి. తీసుకొని పైన చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి. నేను చూపించిన విధంగా చిన్నగా మనం గోటితోటి ఫస్ట్ ఒక లేయర్ అలా లేపామంటే అది ఈజీగా వచ్చేస్తుంది రౌండ్గా. చూసారు కదా, ఆ విధంగా కానీ మీరు క్లీన్ చేసుకుంటే మనకి పైన డస్ట్ అంతా పోయి నీట్గా వస్తుందన్నమాట మష్రూమ్ మనకి. చూసారు కదా, ఆ విధంగా తీసేసుకోవాలి. పొట్టు అనేది చాలా బాగా వస్తుందన్నమాట. తెల్లగా పైన డస్ట్ అంతా కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు మనం క్లీన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, చిన్నగా తీసుకోవాలి, లేకపోతే ఎక్కువ లాగితే మనకి ముక్కలైపోతాయి. అలా కాకుండా మెల్లగా అలా అన్నీ కూడా అలా క్లీన్ చేసుకోవాలన్నమాట. సింపుల్ వే అండి ఇది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట క్లీన్. ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. అన్నీ కూడా ఆ విధంగానే మనము తీసేద్దాము. పైన పొట్టు అనేది మనం కడిగినా కూడా మనకి పైన డస్ట్ అనేది నల్లగా అలా అనిపిస్తుందండి. కొంతమందికి ఇష్టపడరు కదా అలా వండటం. అందుకనేసి వాళ్ళ కోసం నేను, ఎవరైనా ఈ విధంగా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఇలా చేసుకుని అన్నీ కూడా మనం ఈ విధంగా పైన లేయర్ అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, మనము మామూలుగా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక 2 days 3 days లోపు కర్రీ చేసేసుకోవాలండి, లేకపోతే ఇవి కొంచెం బ్లాక్ అయిపోతాయి. అందుకనేసి మీరు తెచ్చుకున్న తర్వాత ఒక 2 days అలా ఆలోపే మీరు వండేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకొని వండుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. పైన ఎక్కువ స్మెల్ అనేది కూడా రాకుండా మనం ఆ లేయర్ అంతా తీసేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఆ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఉప్పు వాటర్లో అస్సలు వేయకూడదండి. మామూలు వాటర్లోనే కడిగి జస్ట్ అలా అనేసి చేతితోటి అలా అనేసి తీసేయాలి ఎమ్మటే, లేకపోతే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా కాకుండా మీరు ఎమ్మటే తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ పొట్టు అండి, దాని మీద వచ్చిన పొట్టు చూడండి, ఇదంతా వేస్టేజ్ అనమాట. అంత ఉంటుందన్నమాట మనం కర్రీ డైరెక్ట్గా చేసుకుంటే. ఇలా మనం పొట్టు చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఎంత వేస్టేజ్ వచ్చేసిందో, అదంతా పడేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్ అయిన వేలో చూపించాను మీకు. మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఉప్పు నీళ్ళలో అస్సలు వేయకండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అనేది. అలా వేసి ఎమ్మటి తీసేయాలన్నమాట క్లీన్ చేసేటప్పుడు కూడా. చాలా చాలా బాగుంటుంది అప్పుడు. లేకపోతే అంత వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఉప్పు వాటర్లో వేస్తే నల్లగా అయిపోతాయని మీరు ఉప్పు వాటర్లో వేయొద్దండి అస్సలు. మీరు కర్రీ ఎమ్మటే చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక కర్రీ చేసుకునే ముందే మీరు క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ శాతం బయట ఉంటే నల్లగా అయిపోతాయి. అందుకనేసి మీరు తొందరగానే కర్రీ చేసుకునేదానికి ముందే ఇలా శుభ్రం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరి మీరు కూడా ఇలా శుభ్రం చేసుకొని ఇంట్లో కర్రీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. మనకి స్మెల్ కూడా ఎక్కువ రాదనమాట. ఇలా పైన ఒక లేయర్ అనేది తీసేస్తే మనకి స్మెల్ అనేది కూడా ఎక్కువ రాదనమాట ఈ మష్రూమ్కి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ పుట్టగొడుగులను ఎలా క్లీన్ చేసుకోవాలో. చాలా చాలా తెల్లగా కనిపిస్తున్నాయి, పైన లేయర్ అంతా పోయి నీట్గా ఉన్నాయన్నమాట. కొంచెం టైం పడుతుందండి, అయినా పర్లేదు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను.